నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాలకే కాక రైతులకు అండగా ఉన్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేచెర్ల పానకాలపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బాలినేనికి నాయకులు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని బాలినేని తెలిపారు. ప్రజలకు పథకాలు అందుతుంటే చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నాడని, మరో శ్రీలంకను చేస్తున్నాడని పేర్కొన్నారు. మేము ఇస్తున్న పథకాలు కాకుండా ఆచరణలో అమలు కాని హామీలను చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడని, ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. మేము హామీలను 95% పూర్తి చేశామని గుర్తు చేశారు. ఈరోజు పింఛన్ల పరిస్థితి ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్ల ఎండలో పడిగాపులు కాస్తూ పింఛన్లు తీసుకుంటున్నారని, బ్యాంకుల చుట్టూ తిరగలేక వడదెబ్బకు కొంతమంది వృద్ధులు చనిపోవడం జరిగిందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే 1వ తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటికి నేరుగా పింఛన్లు అందజేస్తామని బాలినేని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లపూలు మల్లికార్జున రెడ్డి, చుండూరి కోమలేశ్వరి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి చుండూరి రవిబాబు, మండల అధ్యక్షుడు చుంచు రామకృష్ణ, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ వాకా బసిరెడ్డి, సోమశేఖర్, ఆదిశేషయ్య, కరవది ఎంపీటీసీ కవిత, దేవరంపాడు సర్పంచ్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. చేజల గ్రామం సంబంధించి ఎన్నికల ప్రచార నిమిత్తమై ఇక్కడ రావడం జరిగింది. మీ అందరూ తెలుసు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆయన ఏదైతే చేస్తారని చెప్పాడో చేసి చూపించాడని కూడా ఈ సమావేశంగా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు 2014లో ఆయన అన్ని కూడా 600 పథకాలు చెప్పి ఒక్క పథకం కూడా సరిగ్గా చేయడానికి పెట్టి చంద్రబాబు నాయుడు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఏదో పథకాలు ఇస్తానని చెప్పి దొంగ మాటలు చెప్పి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎక్కడ చూసినా దొంగ మాటలే. ఈరోజు మహిళలకు సంబంధించి ఆసరా ఉంది, 3 విడతలు పడ్డాయి. 4వ విడత కూడా డ్వాక్రా రుణమాఫీ కోసం 4వ విడత బటన్ నొక్కడం జరిగింది. దాన్ని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆపించడం జరిగింది. ఒకటే చెప్తా ఉన్నాం, ఎలక్షన్ అయినామంటేనే డ్వాక్రా రుణమాఫీ అయిపోతాయని కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం. మొత్తం కూడా బటన్ నొక్కడం జరిగింది. డబ్బులని కూడా మీ ఖాతాలు పడతాయని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే చేయుత 45 సంవత్సరాలకు సంబంధించిన ఆడవాళ్ళకి 45 సంవత్సరాలకు సంబంధించింది కూడా ఎలక్షన్ కోడ్ వల్ల అయ్యింది. ఎలక్షన్ కోడ్ అయినామంటే ఆ 45 సంవత్సరాల 18,000 డబ్బులు కూడా పడతాయని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఏదైతే చెప్పాడో అది జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడని కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఈ 2 నెలల ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు ఎలక్షన్ కమిషన్కి కోర్టులో వేయించి పెన్షన్లు వాలంటీర్ల చేత ఇప్పించకుండా మనం ఈరోజు బ్యాంకు ఖాతాలు వేసి మీరు ఎండలో మరి బ్యాంకింగ్ పోయి మీరు డబ్బులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పాటు చేసామంటే దాన్ని ఎవరి వల్ల? చంద్రబాబు వల్ల. అలాంటి చంద్రబాబు మళ్ళా వస్తే పేదవాళ్ళని అన్యాయం చేస్తాడనేది గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, గత 5 సంవత్సరాల నుంచి కూడా మనకి వర్షాలు పడతా ఉన్నాయి, బాగా పడతా ఉన్నాయి. మళ్ళా అతను వచ్చాడంటే వర్షాలు కదా ఏడాది అయిపోతుంది ఈ రాష్ట్రం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ రాష్ట్రం బాగుండాలంటే, మళ్ళా పేదవాళ్ళు అందరూ అన్ని రకాలుగా రైతులు కానీ అందరూ కూడా బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరి దయతోటి మళ్ళా గెలిస్తే ఎమ్మెల్యేగా నేను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని గెలిపించండి, తప్పకుండా మీ రుణం నేను చూసుకుంటామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఫ్యాన్ గుర్తుకే ఓట్లేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.
జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాటు చేశారు. ఒంగోలు డిఆర్ఎం హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ప్రతి పౌరుని బాధ్యత. పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన వివిధ విభాగాల బూతులను పరిశీలించారు. పోలింగ్ కేంద్రానికి ఓటు వినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు అన్ని మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఓటింగ్ ప్రక్రియ ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని అన్నారు. పక్క జిల్లాలో ఓటు ఉండి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగులకు 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఓటు వేసే అవకాశం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట ఆర్ఓ సుబ్బారెడ్డి, ఏఈఆర్ఓ, కమిషనర్ జస్వంతరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో ఆల్ 8 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అండ్ పీసీ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కింద ఉంటున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, పోస్టల్ ఓటింగ్ సిస్టమ్ ప్రక్రియ ఇవాళ నుంచి మొదలు పెడుతున్నాము. ఇవాళ పీఓస్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఇద్దరు కేటగిరీస్కి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్న ఒక స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్ మోస్ట్ ఆఫ్ ద లొకేషన్స్లో తీసుకొని ఒక 6 to 8 డిఫరెంట్ రూమ్స్, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి వచ్చిన ఆల్ పిఓస్, ఏపీఓస్ వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ ఇస్తారు. ఆ డిక్లరేషన్ ఫామ్స్లో వాళ్ళ పేరు, వాళ్ళకున్న పార్ట్ నెంబర్, అంటే ఏ పోలింగ్ స్టేషన్ నెంబరు, సీరియల్ నెంబర్ ఏంటి అండ్ కాన్స్టిట్యున్సీ ఏంటి అని రాసుకొని కిందకి సంతకం పెట్టాలి. పెట్టేసి ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉంటున్న క్యూలో వెళ్తే వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ పార్ట్ నెంబర్, సీరియల్ నెంబర్ ఎక్కడ ఉంటుంది, ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి వస్తున్నారు అని చూసుకొని వాళ్ళకి అక్కడ 2 కవర్స్ ఇస్తారు. 13A అండ్ B, C కవర్స్, 2 కవర్స్ ఇస్తారు. ఒక చిన్న కవర్ అండ్ పెద్ద కవర్లు. దాంతోపాటు ఒక బ్యాలెట్ పేపర్ అక్కడే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్యాలెట్ పేపర్లో ఉంటున్న క్యాండిడేట్స్, ఫస్ట్ బ్యాలెట్ విల్ బీ ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, 25 మెంబర్స్ ప్లస్ 1 నోటా ఉంటుంది. దెన్ సెకండ్ బ్యాలెట్ పేపర్ విల్ బీ ఫర్ దర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్లస్ నోటా ఉంటుంది. దాంట్లో వాళ్ళకి ఒక సీక్రెట్ ఛాంబర్ ఒకటి ఉంటుంది. దాంట్లో వెళ్ళి ఈ పెన్లో వాళ్ళు టిక్ చేయాల్సిన ఉంటుంది. ఏ పర్టికులర్ క్యాండిడేట్ వాళ్ళు ఎలక్ట్ చేస్తున్నారని టిక్ చేసేసుకొని ఆ పర్టికులర్ బ్యాలెట్ పేపర్ని ఇచ్చిన కవర్లో, చిన్న కవర్లో ఉంటుంది, అది చిన్న కవర్లో పెట్టి స్టిక్ చేసి పెట్టుకోవాలి. దెన్ అక్కడ డిక్లరేషన్ ఫామ్, ఒక అటెస్టేషన్ చేయడానికి ఒక అటెస్టేషన్ అధికారులు కూడా పోలింగ్ కేంద్ర లోపలికి కూర్చుంటారు. వీళ్ళు అటెస్ట్ ద సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ అటెస్టేషన్ ఫామ్స్ కూడా ఈ కవర్, బద్ద కవర్లో పెట్టేసి లోపల ఉంటున్న బ్యాలెట్ పేపర్ సీల్డ్ కవర్ ప్లస్ ఈ డిక్లరేషన్స్ 2 కలిపి ఒక బెత్త కవర్లో పెట్టి ఈ బ్యాలెట్ బాక్స్లో పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ ఒక్కొక్కరికి ఈ ఫస్ట్ ఫర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, దెన్ ఫర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చేస్తారు. ఇదన్నీ కూడా చూడడానికి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఏజెంట్స్ అపాయింట్ చేసి ఉన్నారు. ఆ పోలింగ్ కేంద్రాల వాళ్ళు కూడా నోట్ చేసుకొని ఈ సీరియల్ నెంబర్, పార్ట్ నెంబర్ ఎవరు వేస్తున్నారు అనే విషయాలు కూడా వాళ్ళు నోట్ చేసుకొని చేయడానికి వీలుంటుంది. ది ఎంటైర్ ప్రాసెస్ ఫెసిలిటేట్ చేయడానికి ఏఆర్ఓస్, ముఖ్యంగా ఆర్ఓస్తో పాటు ఏఆర్ఓస్ కూడా ఒక్క అవకాశం ఇవ్వండి, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తా. నా మీద మీరు చూపిన ఇంతటి అభిమానానికి ఎల్లప్పుడూ నా గుండెల్లో పెట్టి చూసుకుంటానని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నిర్భయంగా భయపడకుండా ఓటు వేయండి, వైసీపీని గెలిపించాలని టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం, శివపురం గ్రామాల్లో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అడుగడుగునా అభిమానంతో మంత్రికి గ్రామస్తులు పూలవర్షం కురిపించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
నిరుపేదలందరికీ ఇళ్ల స్థలాలు రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి అన్నారు. 5వ డివిజన్ గోపాలనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సచీదేవికి కార్పొరేటర్ ఎందేటి లక్ష్మీ పద్మావతి ఓటర్లను పరిచయం చేశారు. డివిజన్లో ఎప్పుడూ లేని అభివృద్ధి జరిగిందని సంతోషంగా ఉన్నారని సచీదేవి తెలిపారు. ప్రచారం నిర్వహిస్తుంటే ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా పలకరిస్తూ మీకే ఓటు వేస్తామని చెబుతున్నారని తెలిపారు. నగరంలో పేద ప్రజలు ఇల్లు లేకుండా ఉండకూడదన్న లక్ష్యంతో బాలినేని శ్రీనివాసరెడ్డి పనిచేస్తుంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందిస్తే అవి దొంగ పట్టాలని ప్రచారం చేయడం దామచర్ల జనార్దన్కు తగదని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఇప్పటికైనా అసహజ ఆరోపణలు మానుకోకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎందేటి రంగారావు, తాళ్లపాలెం శ్రీను, సత్యనారాయణ రెడ్డి, కె రోసయ్య, ఎర్రాకుల శ్రీను, గీతాంజలి, సైదా, తమ్మినేని మాధవి, కోసూరి రాధ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 5వ డివిజన్లో ప్రచారం చేస్తున్నాము. ఇక్కడ 560 పట్టాలు ఇచ్చున్నాయి. ఇక్కడ రోడ్లు, డ్రైన్లకి అన్నిటికీ ఒక 2 కోట్ల వరకు ఫండ్స్ ఇచ్చున్నాయి. పని జరిగింది. ఇక్కడంతా బాగుంది, రిసీవింగ్ బాగుంది. అందరూ 18 కోట్ల వరకు సంక్షేమ పథకాలు జరిగినాయి. రిసీవింగ్ బాగుంది. అందరూ బాగా వైఎస్ఆర్ పార్టీకి వేస్తాము, వాసన్నని గెలిపిస్తామని చెప్పారు. ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో భాగంగా మరి మన వాసన్న వాళ్ళ సతీమణి సచీదేవి గారు 5వ డివిజన్కి ఈరోజు మరి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. మరి ఎక్కడికి వెళ్ళినా సరే వాసన్నే మా నమ్మకం, వాసన్న ఉంటేనే మాకు డెవలప్మెంట్ అని ప్రతి ఒక్కరు, అలాగే జగనన్న పథకాలు ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయని చాలా సంతోషపడుతున్నారు. అలాగే ఇక్కడ దాదాపుగా మరి 560కి పైగా పట్టాలు ఇక్కడ తీసుకోవడం జరిగింది. పట్టాలో ఉన్న వాళ్ళకి అందరూ కూడా మరి అలాగనే పెన్షన్స్, ముఖ్యంగా ఏంటంటే స్లమ్ ఏరియా ఎక్కువగా ఉందండి ఇక్కడ. అలాగే మరి పథకాలన్నీ కూడా బాగా వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరి యొక్క నమ్మకం. జగనన్న మాట ఇస్తే మడం తప్ప నాయకుడు, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఖచ్చితంగా మరి జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడతాడు అనేది. మాట ఇస్తే మడం తప్ప నాయకుడు మన యొక్క జగనన్న. ఈ ఒంగోలు ఎవరన్నా ఉన్నారంటే మన వాసన మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా కూడా మేమందరము మీ వెంటే అని చెప్పేసి ఫ్యాన్ గుర్తుగా ఓటేస్తామని, మేము రాకముందు మేము మీకేనమ్మా, మీకే ఓటేస్తామమ్మా, మేము మీకే అనే మాట తప్ప ఇంకో మాట రావట్లేదండి డివిజన్లో. అది మేము చాలా సంతోషపడుతున్నాం. ఇక్కడ గత 2 నెలల నుంచి కూడా, అంటే పట్టాలు ఇచ్చినప్పటి నుంచి కూడా ప్రజల్లో చాలా ఎక్కువ ఐక్యత, అలాగనే మరి ఎక్కువ భరోసా ఇచ్చి మరి వాసన్న అదే పట్టాలు ఇవ్వడానికి ఎంత కష్టపడ్డా ప్రతి ఒక్కరు చూశారు. మరి ల్యాండ్ యాక్విజిషన్ జరిగి కలెక్టర్ గారి ద్వారా కానీ పరిపాలన అంతా కూడా జరిగింది. మరి ఇన్ని రకాలుగా చేసి చివరికి అది దొంగ పట్టాలు అంటున్నారంటే మరి ప్రజల్ని భయభ్రాంతులు చేయడం కోసమా? అదే వాసన్న ఈ రోజున మరి అందరికీ కూడా 25,000 మందికి పట్టాలు ఇచ్చి తన యొక్క నిజాయితీ నిరూపించుకుంటే దాన్ని చూసి కూడా ఓర్వలేక మరి ఈ రకంగా ప్రజలను భయభ్రాంతులు చేయడం అనే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ, అందులోనూ కూడా ఎలక్షన్ టైంలో అలాగనే మనకి కోడ్ ఉంది, కోడిన టైంలో అబద్ధ మాటలు మాట్లాడకూడదు. కాబట్టి అలాంటి మాటలు మాట్లాడినందుకు మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. చంద్రబాబు మాయ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. వృద్ధులకు, మహిళలకు అందించే పింఛన్లను కోర్టు ద్వారా అడ్డుకోవడమే కాకుండా డ్వాక్రా మహిళల 4వ విడత డబ్బులు కూడా రాకుండా ఈసీకి ఫిర్యాదు చేసి అడ్డుకోవటం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉలిచి గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. బాలినేని రాక సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని బాలినేనిపై పూల వర్షం కురిపించి స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలో ప్రజలకు అభివాదం చేసుకుంటూ రోడ్ షో నిర్వహించారు. మహిళలు, కార్యకర్తలు
జగన్ పాటలకు డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు. జగన్మోహన్ రెడ్డి 2019లో ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చారో అవి పూర్తిగా అమలు చేశారని బాలినేని అన్నారు. 2024లో మేనిఫెస్టోలో కూడా ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేస్తారని అన్నారు. చంద్రబాబు 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు అమలు చేయలేని హామీలు ఇస్తున్నాడని ప్రజలు నమ్మవద్దని కోరారు. చంద్రబాబు హామీలు అమలు చేస్తాడని ప్రజలను బాలినేని అడగగా అమలు చేయరని చేతులు ఊపారు. కాబట్టి ప్రజలు మళ్ళీ వైసీపీకి 2 ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ పల్లపోలు మల్లికార్జున్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవిబాబు, మండల అధ్యక్షుడు చుంచు రామకృష్ణ, సర్పంచ్ ఎం మురళి, ఎంపీటీసీ శ్రీను, జడ్పీటీసీ చుండూరి కోమలేశ్వరి, పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం చైర్మన్ వాకా బసివిరెడ్డి, సచివాలయాల కన్వీనర్ సోమశేఖర్, ఆదిశేషయ్య, కరవది ఎంపీటీసీ శ్రీనివాసరావు, బొద్దులూరి పాలెంలో సర్పంచి కవిత, దేవరంపాడు సర్పంచి మహాలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ముందున్న బస్సు దీనిగా ముందుకెళ్ళాలి. బస్సు ఇవ్వాలి. గారు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ దృష్టి అందరి దృష్టి పోవాలి. మనసున్న మంచి నాయకుడమ్మా. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉల్చి గ్రామంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రచారం చాలా బాగా జరిగింది. ఎంత బాగంటే నేను ఈ 15 సంవత్సరాల్లో ఇంత స్పందన అయితే నేను ఎప్పుడు చూడలేదు. చాలా బాగుంది. వాసన్న మంచి మెజారిటీ తోటి గెలవబోతున్నాడు. ట్రెండ్ మారింది. వైసీపీ 1 సైడ్గా గెలవబోతుంది. జై వాసన్న. డెఫినెట్గా ఈసారి వాసన్న అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నాడు. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అవుతారు డెఫినెట్గా. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి అవ్వాతాతలు కానీ వాళ్ళంతా వాళ్ళ యొక్క పెన్షన్లు రాలేదని, ఆ పెన్షన్లు కూటమి నాయకులు ఆపేశారని వారి మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ఈసారి డెఫినెట్గా 1 సైడ్ ఎలక్షన్ జరగబోతుంది. వాసన్న తద్వారా జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు గ్యారంటీగా. జై వాసన్న, జై జగనన్న. ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ గెలుపును కాంక్షిస్తూ నగరంలోని 15వ డివిజన్లో రామ్నగర్ 8వ లైన్ నుంచి ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మాగుంట కుటుంబ సభ్యులు జాహ్నవి, సింధు, మాగుంట శశికళ, దామచర్ల నాగ సత్యలతలతో కలిసి ఒంగోలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు గడ్డం ఆదినారాయణ, గుంట్లపల్లి హరిప్రసాద్, రాఘవ, రాజు, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, సుధాకర్, ఆత్మకూరి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
లేదా మాట్లాడటం లేదా టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏదైనా బాగుండేది. తప్పకుండా అందరికి చెప్పి వేయించిన అందరికి కొట్టేసి జనార్దన్ ఎమ్మెల్యే ఎంపిక తప్పకుండా బ్యాలెన్స్ నెంబర్ 3 సైకిల్ నేనే మీకేసేది మళ్ళీ మీరు వస్తున్నారంటే వస్తాం మీకే సార్ రాష్ట్రంలో పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది వడ్డెరలు ఇతర ప్రాంతాలకు వలసలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు. సింగరాయకొండలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో వడ్డెర సోదరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు అండగా నిలవడంతో ఎప్పుడూ ముందుంటుందని సత్య అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక వలసలను ఆపే లక్ష్యంగా జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పించడంతో పాటు వారి అభ్యున్నతికి అన్ని విధాలుగా అండగా నిలవడం జరుగుతుందని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ ఆదరణ పథకం ద్వారా చేతి వృత్తుల వారికి అండగా నిలిచిందని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో వడ్డెర సాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు వడ్డే వెంకట్, మాగుంట కుటుంబ సభ్యులు వివేకరెడ్డి, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకులు వల్లపు రాఘవులు, జనమల శ్రీను, ఉప్పుటూరి రమణయ్య, కుంచాల శ్రీను, సాంబయ్య, ఏడుకొండలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. యువతను కష్టపడినందుకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయాలి. తొలి సంవత్సరం మెగా చేస్తుంది నిరుద్యోగ వృత్తి కూడా ఉద్యోగ యువతకు ఇవ్వడానికి మన మేనిఫెస్టో చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ వడగాలందరికీ అండగా ఉంది తెలుగుదేశం పార్టీ. ఇంకొక విషయం చెప్పాలంటే బీసీలు అండగా ఉన్న తెలుగుదేశం, బీసీలకు అండగా ఉన్నటువంటి కూడా తెలుగుదేశం పార్టీ. బీసీల మీద 270 మంది దాడులు జరిగాయి. 2700 మంది అక్రమ కేసులు పెట్టారు. ఈ కేసుల మీద రక్షణ కల్పించడం కోసం బీసీ ఏదైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీ అట్రాసిటీ చట్టాన్ని కూడా మనం ప్రభుత్వంలో తీసుకురాబోతున్న విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ బీసీలకు పూర్తి అండగా ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే వడ్డెర కార్పొరేట్ కూడా ఏర్పాటు చేసి మీకు సపరేట్గా సాధికార సంబంధించి మీకు సపరేట్గా తెలుగుదేశం అధికారంలో వస్తే మా జాతరలో బాగుపడుతుంది, మా జాతికి మేలు జరిగితే మాకు మేలు జరిగిన విధంగా మేము భావిస్తున్నాం కాబట్టి మాకు పదవులు ముఖ్యం కాదు, జాతి ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పే విధంగా మేము రాష్ట్ర విధంగా తెలుగుదేశం పార్టీ ఉద్యోగులను కఠినంగా చేశారు. మేము రాష్ట్రంలో దగ్గర ఉండే చెప్తాను, మనకు పదవుల కంటే జాతి ప్రయోజనాలే ముఖ్యము. ఈరోజు మనిషి
ప్రస్తుతం సమాజంలో ప్రాథమిక జీవిత రక్షణ చర్యలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలని రమేష్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గంగరాజు నాగేశ్వరరావు అన్నారు. సత్యసాయి బాబా బాల వికాస్ వేసవి శిక్షణ తరగతులు మగమూరు రోడ్డు జడ్పీ కాలనీలో శ్రీ సత్యసాయి ప్రార్థన మందిరంలో విద్యార్థులకు ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియదు కనుక సిపిఆర్ విధానం తెలిసి ఉండాలని, విద్యార్థులకు ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఆరోగ్య సంరక్షణ తదితర అంశాలపై నిపుణులైన గురువులచే బోధన అవగాహన కల్పించడం జరుగుతుందని సత్యసాయి సేవా సమితి కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. వైద్య సిబ్బంది విద్యార్థులకు ప్రాథమిక జీవిత సహకారంపై శిక్షణ తరగతులు నిర్వహించారు. రమేష్ హాస్పిటల్ వైద్య బృందానికి కోడెల శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు. మనల్ని రివైవ్ చేయడానికి సహాయం చేయడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఎంత శ్రద్ధగా చేయాలి అనేది ఆలోచించుకుంటే కనుక మనం అంత శ్రద్ధగా చేయాలి. ఏమేమి చూడాలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ 3. కాన్షియస్గా ఉండడం లేదా అసలు పడిపోయిందంటే ఇంకా కాన్షియస్ లేదని అనుకునేదాన్ని కాదు, మళ్ళీ మొదటిగా ఉండొచ్చు. కాన్షియస్ లెవెల్, బ్రీదింగ్, పల్స్, ఓకే, ఆ 3 ఆస్పెక్ట్స్ ఎంతసేపు చూడాలి? 10 seconds. ఆ 10 seconds లో అయిపోవాలి. దెన్ ఇమ్మీడియట్గా అది లేవు అని నిర్ధారించిన వెంటనే అయితే పడిపోయిన వ్యక్తి మళ్ళీ స్పృహలోకి వచ్చి మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు. అప్పుడు ఏమైతే హీరోస్ అవుతారు. మనం యూజువల్గా హీరోలు ఏం చేస్తారు? ఎవరైనా హెల్ప్ తీసుకుని హీరో ఒకటే చేయాలని ట్రై చేస్తారు. సో ఇక్కడ కూడా మనమే అన్ని నొక్కాలి, అన్ని పనులు మనమే చేయాలని అనే ఐడియా పట్టు అనే యాటిట్యూడ్ తోటి ఉండకూడదు. ఖచ్చితంగా యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ తీసుకునేదానికి సంకోచించకూడదు. నెవర్ హెసిటేట్ టు టేక్ హెల్ప్. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ప్రలోభాలకు లోను కాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి ప్రతినిధిని అసెంబ్లీకి పంపించాలని చందమామ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కె మురళీధర్ రెడ్డి ప్రజానికానికి పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వేచ్ఛగా ఓటు వేద్దాం అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆటోకు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద జాతీయ జెండా ఊపి ప్రారంభించారు. మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఐఆర్ఎస్ మోరా భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో స్వేచ్ఛగా ఓటు వేద్దాం కార్యక్రమం నిర్వహించారు. ప్రజలు ఎన్నికలలో మద్యం డబ్బుకు ఆశపడితే సరైన ప్రతినిధులను ఎన్నుకోలేమని మురళీధర్ రెడ్డి అన్నారు. డబ్బుకు ఆశపడి ఓటును అమ్ముకుంటే డబ్బు ఇచ్చి గెలిచిన వాళ్ళు ప్రజా సమస్యలను గాలికి వదిలివేస్తారని అన్నారు. డబ్బు తీసుకుని ఓట్లేసిన మనకు ప్రశ్నించే హక్కు కోల్పోతామని అన్నారు. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. మహాత్మా గాంధీ ట్రస్ట్ నిర్వాహకులు జస్వంత్, మల్లికార్జున్ రెడ్డి, వాసవి గ్రూప్ శ్యామ్, పబ్బిశెట్టి గోవర్ధన్, పద్మనాభం, నందకుమార్, గుర్రం సునీల్, దర్శి చంద్రశేఖర్, భూమా శ్రీను, బియ్యపు సంపత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యం అంటే ప్రజల వల్ల, ప్రజల కోసం, ప్రజల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం. దీనికి మన ఓటు అనేది మనకి హక్కే కాకుండా మన డ్యూటీ కూడా. మనం ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మన ఓటు వేయకపోతే, లేదు ఏదన్నా ఆశించి ప్రలోభాలకు ఆశపడి ఓటు వేస్తే మనకు కన్నుని మనమే చేత్తో పొడుచుకోవటం అవుతుంది. మనకు అనిపించవచ్చు కొన్నిసార్లు మనం ఒక్కడి ఓటు ఏమవుతుంది అని, కానీ ఎన్నో హిస్టరీలు కూడా ఒక్క ఓటుతోటి మారిపోయి ఉన్నాయి. కాబట్టి మన ఓటు ఇంపార్టెంట్. ప్లస్ మీకు తెలిసిందే ప్రతి చోట విడిపోయి ఉన్నాయి, ఏ గ్రూపులుగా ఆ గ్రూపులుగా. ఆ మధ్యలో ఆలోచించి వేసేవాళ్ళు ఓటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే అదే కీలకం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి, మీ డ్యూటీని కరెక్ట్గా చేయండి, మీ హక్కుని వినియోగించుకోండి, దేశాన్ని కాపాడండి. అవునండి, ఆ రోజు సెలవు ఇచ్చేది ఖచ్చితంగా మీ ఓటును వినియోగించుకోవటానికి, కానీ మన సెలవులు ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఆ రోజు మిగతా టైం ఉంటుంది, మనం ఎంత 3 గంటలు 2 గంటలు ఉంటుంది, మిగతా టైం కుటుంబంతో గడపచ్చు. నా పేరు బద్రీనారాయణ, నేను వాసవి క్లబ్ ఒంగోలు ప్రెసిడెంట్ అండి.
మనం ఓటు అమ్ముకునే దుస్థితికి మనం రాకుండా మనం ఓటుని బాగా వినియోగించుకొని మన జీవితాన్ని మనమే నిరూపించుకునేలాగా ఓటు హక్కుని ఉపయోగించుకుంటే మంచిదని కోరుతున్నాను. డబ్బు తీసుకొని ఓటేయడం అనేది అసలు కరెక్ట్ కాదు. ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే మన ప్రజలు స్వేచ్ఛగా ఓటేయాలి, దేనికి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటేయాలని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం. అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా ఓటు హక్కు అనేది వినియోగించుకోవడము కంపల్సరీ. మనం ఓటు వేయాల్సిందే. అది దేనికి అనేది మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఓటేసి. My vote. My vote. My vote. Your vote is your voice. Make it heard. పేస్ ఇంజనీరింగ్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు నైపుణ్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. వివిధ విభాగాలకు చెందిన 1840 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందజేశారు. డాక్టర్ అసస్టన్ అజ్రయ్య, కళాశాల కార్యదర్శి శ్రీధర్, ప్రధానాచార్యులు జీవికే మూర్తి, ప్లేస్మెంట్ డీన్ కె రూపా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. గజేశానాయ బాలచంద్రాయ శ్రీ గణేశాయ ధీమహి. Assembly, that is Constituency Prakasam District, Director McKinsey, UAE, graduation day. On behalf of our institute, always shown how much hard work and dedication. Please come and sit in the front. Next, I request regular students. Our world. Please have the graduates. I request our beloved chairman, Dr. Madhisetti Venugopal, Nandini Kelam, Tejasri, Venkata Ashwit Kumar Pokuri. Confer the degrees to the students who have graduated, and for gracing this occasion we had Mr. Dr. Jakaria, Augusta Jakaria, and Miss Anala Padmanabha. And thank you very much to both of you, because we are truly honored by your presence and the nice words you have addressed to the students. And I wish all the students who have graduated today a great success in their careers. Thank you very much. 2024 బ్యాచ్ స్టూడెంట్స్ పాస్ అవుట్ బ్యాచ్కి ఈరోజు మేము గ్రాడ్యుయేషన్ డే జరపడం జరిగింది. సో దీనిలో మాకున్న వాళ్ళ దగ్గర 1150 మంది గ్రాడ్యుయేషన్ ఈరోజు అంటే సర్టిఫికేట్స్ తీసుకున్నారు ఈ డయాస్ మీద. సో ఈ 4 ఇయర్స్లో వాళ్ళు నేర్చుకున్న దానికి ఎంతోమంది ప్లేస్ అయ్యి ఉన్నారు. అలాగే ఇంకా కొంతమంది పెండింగ్ ఉంటే వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్ ప్రాసెస్లో ఉన్నారు. అలాగే వీళ్ళందరూ కూడా వాళ్ళ కెరీర్లో బాగా సక్సెస్ అవ్వాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు మా మీద పెట్టుకున్న నమ్మకానికి మేము హెల్ప్ చేసామనేది వాళ్ళు కూడా గుర్తిస్తారు. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో ఇన్స్పైర్ అయ్యి ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది ఆనందంగా వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వెళ్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. సో డెఫినెట్గా ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ చేర్చున్నారో వాళ్ళందరూ కూడా తగిన న్యాయం జరుగుతుంది. అలాగే
పిల్లలందరూ కూడా మంచిగా అన్ని లేటెస్ట్ టెక్నాలజీస్లో గ్రో అయ్యి బాగా వాళ్ళకి ప్లేస్మెంట్స్లో ఉపయోగపడే స్కిల్స్ని మేము ఇవ్వటం జరుగుతుంది. సో డెఫినెట్గా వీళ్ళందరూ కూడా మంచి పౌరులుగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు సెకండ్ గ్రాడ్యుయేషన్ డే జరుపుకోవడం జరిగింది. There are some great young minds that are nurtured here. It's a great institution doing good work. I think people should embrace this new school that's around the block, make use of it and move forward. I thank you, Chairman Sir, for having me over, and everybody else in the management. I think they're an excellent team. Looking forward to doing some great things here. నగరంలోని 17వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేశారు. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయితేనే ప్రజలు బాగుంటారని, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని వివరించారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు నేరుగా అందుతున్నాయని అన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఎలాంటి రికమెండేషన్స్ లేకుండా అర్హులైతేనే సంక్షేమ పథకాలు అందిస్తారని ప్రజలకు వివరించారు. నగరంలో కూడా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంతో అభివృద్ధి చేశారని, మరోసారి గెలిపించి మరింత అభివృద్ధి చేద్దామని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగం వెంకటశేషయ్య, డివిజన్ అధ్యక్షుడు నాగం వెంకట్రావు, 27 డివిజన్ కార్పొరేటర్ జడా వెంకటేష్, డివిజన్ కన్వీనర్ వాకాటి రవి, నాగిశెట్టి సుబ్బారావు, సామ్రాజ్యం, సాయిబాబా, బ్రహ్మయ్య, రాజశేఖర్, కార్తీక్ మోహన్, శ్రీలక్ష్మి, బాలాజీ, శ్రీను, నాగార్జున, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే అంకుల్. ఎక్కడ ఈరోజు అంబేద్కర్ కాలనీలో ప్రచారం జరుగుతూ ఉంది. ఇక్కడ స్పందన చాలా బాగుంది. ప్రజలు ఇక్కడ ఉన్న జనాలందరూ చాలా ఆనందంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు మేము ఎవరి ఇంటి లోపలికి కూడా లేదు, అందరు ఇంటి బయట నించోనే మమ్మల్ని స్వాగతం పలుకుతున్నారు. మేము తప్పకుండా వాసు గారిని గెలిపిస్తామంటున్నారు ఈ ఎలక్షన్లో. రేపు వచ్చే May 13th మా మామయ్యని మళ్ళీ మీరు అందరూ ఫ్యాన్ గుర్తు కోటేసి జగన్ అన్నని మళ్ళీ మీరు గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను. 17వ డివిజన్లో అంబేద్కర్ కాలనీలో ప్రతి ఇంటిలోనూ ప్రతి గడపలోనూ కావ్యమ్మ గారిని హక్కును చేర్చుకొని వాళ్ళ ఇంట్లో సొంత ఆడపిల్లల గౌరవించి ప్రత్యేకించి ఆప్యాయతంగా ప్రేమ చూపించి మీకే ఓట్లేస్తామమ్మా, మీరు ఇంతవరకు ఇంత దూరం రావాల్సిన పని లేదని వాళ్ళు చూపిస్తున్న ప్రేమ ఆప్యాయత చూస్తుంటే ఇప్పటికైతే విజయం తథ్యం వాసనది. మరి పాప పడుతున్న కష్టం చూస్తుంటే, కావ్యమ్మ పడుతున్న ఈ ప్రచారం చూస్తుంటే ఖచ్చితంగా 30,000 మెజార్టీ దాడుతుందని చెప్పి ఒంగోలులో ప్రతి చోట కూడా కావ్య గారి గురించి మాట్లాడుకుంటే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఇప్పటివరకు ఒక లెక్క, ఈరోజు ఒక లెక్క. ఈరోజు మా కావ్యమ్మ గారు ఉన్నారు. ఇక్కడ నుంచి వాసనకి ఎక్కడా లేని విధంగా, ఇంతకుముందు లేని విధంగా మెజార్టీ వస్తుందని చెప్పి ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అది తథ్యం, అదే జరుగుతుందని గురించి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు నాగ వెంకటశాస్త్రి, 17 వార్డు కార్పొరేటర్. నేను కొన్ని పనులు ఇక్కడ అభివృద్ధి చేశాను. ఇంకా ఈ ఎలక్షన్ అయినాక కొన్ని పనులు చేస్తాను. బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపించి మంత్రిని చేయాలి, జగనాన్ని సీఎం చేయాలి, నన్ను మళ్ళీ కార్పొరేటర్గా గెలిపించాలి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఓ వినూత్న కార్యక్రమం చేపట్టడం జరిగిందని రెడ్ క్రాస్ చైర్మన్ ప్రకాష్ బాబు తెలిపారు. కలెక్టర్ ఆదేశాలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. చాలామంది ఇళ్లలో మోకాలు ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, వృద్ధులు, వాడి పడేసిన వీల్ చైర్సు, బ్యాండేజీలు, మంచాలు, ఇతర పరికరాలను వృధాగా పారవేయకుండా రెడ్ క్రాస్కు అందచేస్తే వాటిని నిరుపేదలైన రోగులకు అందచేయడం జరుగుతుందని అన్నారు. అలా వృధాగా పడిపోవడం కంటే మరొకరికి ఉపయోగపడటం ఎంతో మంచిదని కలెక్టర్ తెలియజేశారని అన్నారు. జిల్లాలో రక్త నిల్వలు తగ్గిపోతున్నందున కళాశాల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు రక్తదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.
ప్రకాశం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంస్థ జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గారి అధ్యక్షతన వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, బ్లడ్ బ్యాంక్ నిర్వహణ, అలాగే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. ఆ కార్యక్రమం పేరు హెల్పింగ్ హ్యాండ్స్. ఈ కార్యక్రమంలో మీ వద్ద మీకు అవసరం తీరినటువంటి మెడికల్ ఎక్విప్మెంట్స్, అంటే ఫ్రాక్చర్ అయినప్పుడు కట్టే బ్యాండేజ్ది కావచ్చు, లేదా వీల్ చైర్ కావచ్చు, లేదా వాకర్స్ కావచ్చు, అలాగే మంచాన పడిన రోగులకు వాడే బెడ్స్ కావచ్చు, మంచాలు కావచ్చు, ఇటువంటి వస్తువులు అవసరం తీరిన తర్వాత మన ఇంట్లో అనవసరంగా పడి ఉంటాయి. అయితే ఇది అవసరమైన అనేక మంది పేద రోగులు వాటి కొనలేక అవి అవసరమై వాళ్ళు చాలా బాధపడుతున్న ఈ అంశాన్ని గుర్తించి మీకు అవసరం తీరిన వస్తువుల్ని మీరు కనుక రెడ్ క్రాస్ సంస్థకి చేర్చినట్లయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స చేసుకుంటున్న రోగులు, అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేరుస్తున్నటువంటి పేదలైన రోగులకు ఈ ఎక్విప్మెంట్స్, మంచం అయితేనేమి, బెడ్స్ అయితేనేమి, వాకర్స్ అయితేనేమి, వీల్ చైర్స్ అయితేనేమి, అలాగే ఎముకలు తిరిగినప్పుడు కట్టేటటువంటి ఆ ప్లాస్టిక్ తొడుగులు అయితేనేమి, ఇవన్నీ కూడా మీరు కనుక మాకు అందించినట్లయితే ఆయా రోగులకి చేర్చేటటువంటి ఈ హెల్పింగ్ హ్యాండ్స్ అనే కార్యక్రమంలో మీ అందరూ కూడా మీ వద్ద ఉన్నటువంటి మీకు అవసరం తీరిన వస్తువులని ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ ఆఫీస్కి చేర్చినట్లయితే మేము ఖచ్చితంగా మీ అందరికి కూడా మీ ద్వారా ఇలా మీ పలాని వాళ్ళ ద్వారా ఇది అందిస్తున్నామని చెప్పి అవసరమైనటువంటి రోగులకి అవి అందించే చేస్తాం. మీ అందరికీ తెలుసు, ఈ యొక్క సమ్మర్ అనేది బ్లడ్ బ్యాంకుల్లో చాలా క్లిష్టమైన సమయం. ఈ సమయంలో ఈ వేసవి కాలంలో కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఇవన్నీ కూడా సెలవులు ఉంటాయి. మాకు రక్తదానం చేసేటటువంటి ముఖ్యమైన వ్యక్తులు విద్యార్థులు. సో రక్తం అనేది దొరకడం అనేది కష్టం అవుతుంది. అలాగే ఈ సమ్మర్లో సర్జరీలు ఎక్కువ ఉంటాయి. ఆ సర్జరీలకి రక్తం అవసరం అవుతాయి. సో రక్త నిధులు చాలా కొత్తగా ఉంటాయి. సో స్వచ్ఛందంగా మీరు ముందుకొచ్చి బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేసినట్లయితే ఎంతోమంది ప్రాణాలను కాపాడగలరు. అలాగే ఈ రక్తదానం ద్వారా మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది, మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, అలాగే గుండె జబ్బులు లాంటివి రావడం తగ్గుతుంది. కాబట్టి రక్తదానం ఒక అలవాటుగా మార్చుకొని మీరు ముందుకొచ్చి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఈసీహెచ్ఎస్ సౌకర్యానికి ప్రభుత్వం అనుమతి లభించిందని, ఎవరైనా కంటికి శుక్లం ఆపరేషన్ చేయించుకోదలుచుకున్న వారు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందని డాక్టర్ ఎంబి కృష్ణారావు తెలిపారు. సుందరయ్య భవన్ రోడ్లోని కృష్ణా హాస్పిటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. చిన్న కారణాలతో కంటి చూపును కోల్పోతూ ఇబ్బందులు పడుతున్నారని, అలాంటి వారికి చూపు కలిగించేందుకు కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చక్కటి అవకాశం కల్పించింది అన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ట్రస్ట్ ద్వారా రోగులకు ఉచితంగా మందులు పంపిణీ, భోజనం వసతి కూడా కల్పించడం జరుగుతుందని అన్నారు. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏంటంటే, మన కృష్ణా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కొత్తగా ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ సౌకర్యానికి ప్రభుత్వ అనుమతి పొందడం జరిగింది. దీనివలన మనకి అన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మరియు ప్రతి ఒక్క పేదలకి, ఎవరైతే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి మనకి కంటికి సంబంధించిన కంటి పొరలు కానీ, కంటి శుక్లంలో కానీ ఈ ఆపరేషన్లు మనం ఉచితంగా మన హాస్పిటల్ నందు చేయడం జరుగుతుంది. కంటి చూపు లేకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. అలాగే 2024 సంవత్సరంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలామంది వారి తల్లిదండ్రులని కానీ, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ కొంతమంది ఆర్థిక ఇబ్బందుల వలన అయి ఉండొచ్చు, వేరు కారణాలు అయి ఉండొచ్చు, వారికి సమయానికి కంటి పొరలు తీయించకపోవటం వలన, కంటి లోపల శుక్లం తీయించకపోవటం వలన ఆ శుక్లం ముదిరిపోయి కంటి చూపు కోల్పోతూ ఉన్నారు. సో స్టిల్ గవర్నమెంట్ దీనికి చాలా, స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, కొన్ని చారిటబుల్ ట్రస్టులు కానీ, శంకర్ నేత్రాలయం లాంటి వాళ్ళు ఇట్లా క్యాంపులు నిర్వహించి కంటికి శుక్లను తీసి వారికి తిరిగి చూపును ప్రసాదించడం జరుగుతుంది. అలాగే కొంతమంది దూరం వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. సో కొంతమందికి అవగాహన లేని వాళ్ళు ఉంటారు. అందుకని మీ మీడియా మిత్రుల ద్వారా ఈ విషయం తెలియజేయటం ఏంటంటే, కనీసం వాళ్ళకి
బస్ ఛార్జీలు లేక ఇక్కడ భోజన వస్తువులు కూడా ఖర్చు లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారికి మనం బస్ ఛార్జీలు ఇవ్వటం, భోజనం ఇక్కడ 3 పూట్ల టిఫిను, భోజనం, లంచ్, డిన్నర్ ఇట్లా భోజన వస్తువులు కూడా మనమే కల్పించి, అలాగే కొంతమందికి షుగరు, బీపీలు ఉన్న వాళ్ళకి కంటి ఆపరేషన్లు బయట వాళ్ళని షుగర్ కంట్రోల్ చేసుకొని రండి, మీరు షుగర్ కంట్రోల్ చేసుకొని వస్తేనే మీ కంటి ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి గల కారణం ఏంటంటే షుగర్ కంట్రోల్లో లేకపోతే కంటికి ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నేను ప్రాక్టీస్ చేసేది డయాబెటాలజిస్ట్గా కాబట్టి ఎవరైనా షుగర్, బీపీలు ఎక్కువగా ఉన్నా ఇక్కడ అడ్మిట్ చేసి వాళ్ళకి షుగర్ను కంట్రోల్ చేసి తర్వాత కంటి ఆపరేషన్కి వాళ్ళని తయారు చేయటం జరుగుతుంది. ఈ ప్రక్రియలో కూడా వాళ్ళని హాస్పిటల్లో ఉంచడం, హాస్పిటల్లో రూమ్ రెంట్లు, డాక్టర్ కన్సల్టేషన్ ఫీజులు, వారికి సంబంధించిన ల్యాబ్ టెస్టులు కానీ దానికి షుగర్కు సంబంధించిన మందులు కానీ నా వరకు నేను ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాను. వాళ్ళని షుగర్ అన్నీ కంట్రోల్ చేసి ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వారి కంటి చూపును ప్రసాదించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎవరు నిర్లక్ష్యం చేయకుండా తీసుకురండి. పరీక్షలు కూడా ముందు నిర్ధారణ, శుక్లములు ఉన్నాయా, పొరలు ఉన్నాయా, కంటి చూపు తేడా ఉన్నా నిర్ధారణ పరీక్షలు కూడా మనం ఉచితంగానే చేస్తాం. సో మీరు వాళ్ళని మీ రోజులో మీ కన్ని పెంచినందుకు ఒక 2-3 రోజులు టైం కేటాయించండి చాలు. సో వాళ్ళు మీ కృతజ్ఞత, వాళ్ళని మీరు చూసుకుంటే మీకు లైఫ్లో మీ పిల్లలు మిమ్మల్ని చూసుకుంటారు. ఒంగోలు నగరంలోని 42వ డివిజన్ శాంతినగర్ కాలనీలో అంబేద్కర్ గ్రంథాలయం ఆధ్వర్యంలో నూకతోటి కోటయ్య కళా ప్రాంగణంలో విద్యార్థులకు వేసవి సెలవుల్లో వివిధ సబ్జెక్టులో శిక్షణా తరగతులు గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు. సీనియర్ సిటిజన్ రాతికింది సుబ్బారావు విద్యార్థులు వేసవి సెలవుల్లో ఆటపాటలతో పాటు చదువు కూడా శ్రద్ధగా చదవాలని తెలిపారు. సెలవుల్లో సమయాన్ని వృధా చేయకుండా క్రమశిక్షణతో తమకు రాని సబ్జెక్టులను అవగాహన చేసుకోవాలని సుబ్బారావు కోరారు. మానసిక ఉల్లాసానికి, వికాసానికి, శారీరక దారుఢ్యానికి తైక్వాండో శిక్షణ కరాటే మాస్టర్ కోమల శ్రీనివాసరావు ద్వారా ఇప్పిస్తున్నామని అన్నారు. ఇంగ్లీష్, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో కళ్యాణ్, కైలా అనురాధులు బోధిస్తున్నారు. డాక్టర్ నూకతోటి రవికుమార్ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. 4 5 6 7 3 స్లో కిందకి పోవాలి. మళ్ళీ ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తోటి 1 2 3 1 2 మంచము మంచము కాకి ఒంగోలు నగరపాలక సంస్థలోని ప్రార్నబిట్ట శాంతి నగర్లోని అంబేద్కర్ గ్రంథాలయం ప్రతినిధి డాక్టర్ నూకతోటి రవికుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి వేసవి ఉచిత శిక్షణా శిబిరమునకు మేము ఈ వేళ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ వారి సొంత నిధులతో పిల్లలకు దాదాపు ఒక 40-50 మంది పిల్లల్ని, పేద పిల్లల్ని వాళ్ళకి ఇంగ్లీషు, స్పోకెన్ ఇంగ్లీషు, లెక్కలు, మ్యాథమెటిక్స్ సంబంధించి, తర్వాత మార్షల్ ఆర్ట్స్ తదితర విభాగాల్లో శిక్షణ ఇస్తూ పిల్లల్ని మంచి మార్గం నడిపించే కార్యక్రమంలో డాక్టర్ నూకతోటి రవికుమార్ గారు తన వంతు కృషి చేస్తున్నారు. ఇలా చేయడం చాలా అభినందించదగినటువంటి విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఒక ప్రార్నబిట్ట శాంతినగర్ అంబేద్కర్ గ్రంథాలయం వారికి మాత్రమే కాకుండా మన అందుబాటులో ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ అవకాశం ఉన్నంత వరకు అన్ని చోట్ల ఇలాంటివి కనుక నిర్వహించగలిగితే అంబేద్కర్ గారి ఆశయ సాధన కొంతవరకు ముందుకు సాగుతుంది అనేటువంటిది మా యొక్క ఈ కార్యక్రమము చాలా మంచి కార్యక్రమం. నా ఉద్దేశం అయితే పిల్లల భవిష్యత్తుని శాసించే కార్యక్రమం. అంతేకాకుండా పిల్లలు ఈ వయసులో వాళ్ళ యొక్క మనసులో చదవాలని కాన్సెప్ట్ పడినప్పుడు వాడు ఎంతో డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఈ ప్రార్నబిట్ట గ్రామంలోనే కాకుండా దాదాపుగా మనం ఎక్కడైతే హరిజనవాడలో లేదా క్రిస్టియన్స్ వాళ్ళు ఎక్కడైతే ఉన్నాయో ప్రతి గ్రామంలో కానీ మనం అందరినీ మొబిలైజ్ చేసి ఈ ఇంగ్లీషు, లెక్కలు కార్యక్రమం చెప్పే కార్యక్రమం, ఇష్టంగా చెప్పే కార్యక్రమాన్ని ప్రతి సెలవుల్లో చేయగలిగితే మన జాతికి ఎంతో ఉపయోగపడుతుంది.
పొన్నలూరు మండలం సంగమేశ్వరుని ఆశీస్సులు తెలుగుదేశం పార్టీకి దామచర్ల కుటుంబానికి ఎల్లప్పుడూ ఉంటాయని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య అన్నారు. పొన్నలూరు మండలం అగ్రహారం గ్రామంలో వైసీపీకి చెందిన సర్పంచ్ అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరగా సత్య వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత గౌరవం ఉంటుందని, ప్రతి ఒక్కరూ కష్టపడి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దామచర్ల సత్య కోరారు. కొండపి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే స్థానికుడైన డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక యువతను గంజాయి మత్తులో తేల్చి రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి పాలన జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ షేక్ చినమస్తాన్, మండల పార్టీ అధ్యక్షుడు అనుమోలు సాంబశివరావు, మాజీ అధ్యక్షుడు మండవ ప్రసాద్, కర్ణ కోటిరెడ్డి, పిల్లి వెంకటనారాయణ రెడ్డి, వంగపాటి రామాంజనీయులు, పసల రమణయ్య, పిల్లి కృష్ణారెడ్డి, బోయపాటి రమణారెడ్డి, షేక్ ఖాదర్ బాషా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి కావాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే ఈ నియోజకవర్గం మళ్ళీ రూపురేఖలు మార్చాలంటే ఎమ్మెల్యేగా స్వామి గారిని మీరందరూ ఆశీర్వదించాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, రేపు జరగబోయే ఎన్నికల్లో మాగుంట కుటుంబం 40 సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నా, విఘ్నులైన సేవ చేసే 2 కుటుంబాలు దామచర్ల, మాగుంట మంచి కుటుంబాలని మీరు ఆశీర్వదించమని కోరుకుంటున్నా. పోతే మన పిల్లి వెంకటనారాయణకి, పోతే మన మండల పార్టీ నాయకుడు అనుమోల సామన్నకి, సుధన్నకి, పల్లబోతు రమేష్ అన్నకి, పల్లబోతు ప్రసాద్ అన్నకి, వీళ్ళందరూ నమస్కారం. పోతే నేను సర్పంచ్ గెలిచి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలు దాటింది. దాటా కానీ మమ్మల్ని అనేది అక్కడ పోయినా కానీ మాకు మర్యాద అనేది లేదు. అందుకని చెప్పి నేను నిర్ణయం తీసుకున్నాను. మన ఎమ్మెల్యే గారు ఏంటంటే శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఓటమి అనేది గెలవడానికి ఒక మార్గం. ఓటమి స్వీకరించడానికి భయపడేవాళ్ళు గెలుపును పొందలేరు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.